ముద్దు ముద్దు మాటలతో వేల మంది ప్రేక్షకులను ఉర్రూతలూగించే ప్రముఖ యాంకర్ సుమ. కేరళ కుట్టి అయ్యుండి స్పష్టంగా తెలుగు మాట్లాడటమే కాదు, ఇక్కడ యాంకర్లందరినీ వెనక్కి నెట్టి ఆమె టాప్లో దూసుకుపోతున్న సుమను కూడా ఈటీవీ భ్రష్టు పట్టించేసింది. ఈటీవీ ప్లస్ ఎవరినైనా భ్రష్టు పట్టించగలవు. ఒక్క జబర్దస్త్ పటాసేం కర్మ, బూతులు, వెకటి వ్యాఖ్యలు, డర్టీ సంభాషణలతో టీవీ షోలను ఏ స్థాయికైనా దిగజార్చగలవు. ఈటీవీ డర్టీ ప్లస్ ఈటీవీని చూసి ఇప్పుడు స్టార్ మా టీవీ కూడా అలాగే మారుతున్నది. అయితే ఈటీవీలో ఒక జబర్దస్త్ పటాసే కాదు, అన్ని షోలను అలాగే తీర్చిదిద్దుతున్నారు. అనసూయ, రష్మి, శ్రీముఖి వంటి దూకుడెక్కువ యాంకర్లనే కాదు, చివరికి సుమ వంటి వెటర్లను కూడా చెత్త ప్రమోలతో, డబల్ మీనింగ్ డైలాగులతో రియాలిటీ షోల ద్వారా భ్రష్టు పట్టిస్తున్నది ఈటీవీ. ఇక రవి, ప్రదీప్, చంటి ఎక్స్ట్రాల గురించి చెప్పక్కర్లేదు. అయినా డబుల్ మీనింగ్లు ఏమిటి? అసలు చాలా షోలలో కాలేజ్ విద్యార్థులను తీసుకొచ్చి నేరుగానే వెకటి డైలాగులు కొట్టిస్తున్నారు. ఈటీవీ భాషలో మల్లెమాల యాసలో వీటిని మసాలా డైలాగులు అంటారా, మాస్ డైలాగులు అంటారా, స్పైసీ పంచులు అంటారా? ఖచ్చితంగా మీరు చలపతి బాబాయ్ డాడీ వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోనవసరం లేదని, అసలు ఆలీ బాలయ్య డైలాగులో అశ్లీలం ఎక్కడుందని ఉల్టా ప్రశ్నిస్తారు. సుమ షో మరీ ఇంత దరిద్రంగా నీచంగా వెకటి పుట్టించేలా ఉందా అని విస్తుపోతారు. ఆ షో పేరు క్యాష్. యాంకర్కి సంబంధించి సుమకు కొంత మంచి పేరే ఉంది, పద్ధతిగానే ఉంటుంది, అసభ్యత ఉండే కార్యక్రమాలు జోలికి పోదు అనే నమ్మకం చాలామందిలో ఉండేది. బట్ ఈ వీడియో చూశాక పాపం సుమ అని జాలి పడతారు. తమ టీవీ కార్యక్రమాల్లో వచ్చే అభ్యంతరకర పదాల వెనక నిజానికి ఏం జరుగుతుందో ఈ మధ్య అనసూయ కొంత సిన్సియర్గానే చెప్పింది. పాపం ప్రోమోలు, షోల కంటెంట్ విషయాల్లో తాము ఎలా అసహాయాలుగా మిగిలిపోతున్నామో చెప్పింది. గుడ్. ఇక సుమ తన షోలలో కనిపిస్తున్న వెకటిదనానికి ఏం జవాబు చెప్తుందో చూడాలి. చాలా షోలకు సంబంధించి కాలేజీ విద్యార్థులు స్పాంటేనియస్గా వ్యాఖ్యలు చేయడం లేదు, అంతా స్క్రిప్ట్ ప్రకారం చెప్పిస్తున్నారు, అడిగిస్తున్నారు. ఆ పిల్లల్ని వాడేసుకుని మసాలాలు నింపేస్తున్నారు, వండేస్తున్నారు. అది అసలు దారుణం. సెకండ్ సెటప్లు, రూములకు అమ్మాయిలను తెచ్చుకోవడం, భార్య ఊరెళ్తే భర్తకు పని మనిషితో గడిపే స్వేచ్ఛ దొరకడం, అయ్యో ఇలాంటివి ఎన్నో. అవన్నీ రాస్తే ఈటీవీ స్థాయికి జర్రును జారిపోవడమే. ఇక ఈ మధ్య క్యాష్ అనబడే ఈ అద్భుతమైన షో 150 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నదట. ఈ చారిత్రక సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రోమో చేశారు. అప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లో కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు చెప్పిన ఆణిముత్యాల లాంటి మాటలు వరుసగా పేర్చి ప్రేక్షకుల్లోకి వదిలారు. మళ్ళీ ఇదో అదనపు శిక్ష అన్నమాట. మీరు అత్యంత సులభంగా చలపతిని, ఆలీ బాలయ్యను క్షమించేయగలరు, వల్గారిటీ అంటే ఏమిటో అర్థం చేసుకోగలరు. మరి ఇలాంటి షోలపై ఎందుకు చర్చ జరగటం లేదు? అకార్డింగ్ టు సుమ, రాజీవ్ నాకు మొదటి విమర్శకుడు, ఏవైనా కార్యక్రమాల విషయంలో బాగుంటే చాలా మెచ్చుకుంటారు, లేకపోతే అంత తీవ్రంగానే విమర్శిస్తారు. కేరళలో అరటిపండును ఉడకపెట్టుకుని తింటారు, అప్పుడప్పుడు పిల్లలకు పెడుతూ ఉంటా, అందుకే అరటిపండు కూడా ఉడకపెట్టుకుని తినే టైప్ అమ్మా మీరని వెక్కిరిస్తుంటాడు. ఏదైనా నచ్చకపోతే నేను విమర్శిస్తా. అలాంటి రాజీవ్ ఈ విషయంలో ఎందుకు కామ్గా ఉండిపోయాడు అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.